టైసెట్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అయితే టైసెట్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవడానికంటే ముందు మనము టైసెట్ అంటే ఏంటి, ఫండమెంటల్ టైసెట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. ఈ టైసెట్ అండ్ ఫండమెంటల్ టైసెట్ ఇవి రెండు కూడా 2 మార్క్స్లో లేదా 1 మార్క్ క్వశ్చన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మనకి టైసెట్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈ టైసెట్ అనేటువంటిది రాయకపోయినా పర్లేదు, ఫండమెంటల్ టైసెట్ నుంచి కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళి టైసెట్ మ్యాట్రిక్స్ వరకు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. వీడియోని మీరు చివరి దాకా చూడండి. ఈ టైసెట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక లాజిక్ చెప్తాను. ఆ లాజిక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ లాజిక్ని బేస్ చేసుకొని మీరు టైసెట్ అండ్ కట్ సెట్ని ఎట్లా డ్రా చేసుకోవాలి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎన్ని టైసెట్స్ ఎన్ని కట్ సెట్స్ వస్తాయి అనేటువంటిది దాంట్లో మనం క్లియర్గా ఇండికేషన్ ఇస్తాం అనమాట. ఓకేనా. సో మనం ఫస్ట్ వెళ్ళిపోదాము టైసెట్లోకి. టైసెట్ అంటే ఏంటంటే, టైసెట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బ్రాంచెస్ విచ్ ఫార్మ్స్ ఏ లూప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ బ్రాంచెస్. ఫండమెంటల్ టైసెట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫండమెంటల్ టైసెట్లో వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ది లూప్స్ ఆర్ లింక్స్ టైసెట్ని డ్రా చేసినట్లయితే దాన్ని మనం ఫండమెంటల్ టైసెట్ అంటాం. అలా కాకుండా ఇక్కడ లూప్స్ కానీ లింక్స్ కానీ ఏదాన్ని బేస్ చేసుకోకుండా ఇర్రెస్పెక్టివ్ డైరెక్షన్స్లో బ్రాంచెస్కి మనం డ్రా చేసినట్లయితే దాన్ని మనం జస్ట్ టైసెట్ అంటాం అనమాట. అంటే టైసెట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ బ్రాంచెస్ విచ్ ఫార్మ్స్ ఏ లూప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ బ్రాంచెస్. ఇక్కడ చూడండి, మనకి ఈ టైసెట్లో అన్నీ కూడా బ్రాంచెసే ఉన్నాయి. దానికి మనం ఓరియంటేషన్ కూడా ఇచ్చాము. ఈ ఓరియంటేషన్లో ఇర్రెస్పెక్టివ్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైసెట్స్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇది మొత్తం ఒక లూప్ కింద, ఇది ఒక లూప్ కింద, ఇది ఒక లూప్ కింద, ఇది మొత్తం కూడా ఒక లూప్ కింద. ఓకేనా. తర్వాత ఇది మొత్తం కూడా ఒక లూప్ కింద. ఇట్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లూప్స్ని మనం తీసుకుంటున్నాం అనమాట. అవి ఎన్ని నెంబర్ ఆఫ్ లూప్స్ అనే ఉండొచ్చు ఇక్కడ, బేస్డ్ ఆన్ ది గ్రాఫ్ అనమాట. ఓకేనా. అలా కాకుండా ఫండమెంటల్ టైసెట్లోకి వచ్చేటప్పటికి నీకేమవుతుంది అంటే, ఈ గ్రాఫ్ నుంచి మనం ట్రీని డ్రా చేస్తాం అనమాట. ఓకేనా. ఆ ట్రీని డ్రా చేసినప్పుడు బేస్డ్ ఆన్ ఈ ట్రీలో ఏముంటాయి, లింక్స్ అండ్ ట్విగ్స్ ఆర్ అదర్వైజ్ ట్రీ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ ది లింక్స్ని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ లింక్స్ని బేస్ చేసుకొని మనము టైసెట్ని డ్రా చేసినట్లయితే కనుక దాన్ని మనం ఫండమెంటల్ టైసెట్ అంటాం. అదే డిఫరెన్స్ ఫండమెంటల్ టైసెట్కి అండ్ జస్ట్ టైసెట్కి. ఓకేనా. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక గ్రాఫ్ ఇచ్చాను ఎగ్జాంపుల్కి. ఈ గ్రాఫ్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్ ఉన్నాయి ఇక్కడ మనం పక్కన ఇచ్చున్నాను చూడండి. ఏబిఈ ఇది మొత్తం కూడా ఒక లూపు. ఓకేనా. ఇది ఒక టైసెట్ కిందకి మనం కన్సిడర్ చేస్తున్నాం. బిసిడి ఇది మొత్తం కూడా ఒక లూపు, దాన్ని ఒక టైసెట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. డిఈఎఫ్ ఇది మొత్తం కూడా ఒక లూపు, దీన్ని ఒక టైసెట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ మనకి గమనించినట్లయితే మనకి కంటికి కనిపించేది 3, బట్ కానీ ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లూప్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఏసిఎఫ్ అంటే ఇది మొత్తం కూడా ఒక లూపు. ఓకేనా. నెక్స్ట్ ఏసిడిఈ ఇది మొత్తం కూడా ఒక లూపు ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ ఏబిడిఎఫ్ అంటే ఇది మొత్తం కూడా ఒక లూపు ఇట్లా, ఇది మొత్తం ఒక లూపు. సిబిఈఎఫ్ ఇట్లా ఇర్రెస్పెక్టివ్ ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని అయితే ఉంటాయో ఒక గ్రాఫ్కి అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్ని మనం తీసుకుంటే కనుక దాన్ని మనం టైసెట్ అంటాం. అదే ఫండమెంటల్ టైసెట్లోకి వచ్చేటప్పటికి మనం ఓన్లీ లింక్స్ని బేస్ చేసుకొని డ్రా చేస్తే దాన్ని మనము ఫండమెంటల్ టైసెట్ అంటాం. ఇప్పుడు చూద్దాం మనం ఫండమెంటల్ టైసెట్ అంటే. ఫండమెంటల్ టైసెట్ ఫర్ ఎ గివెన్ ట్రీ ఆఫ్ గ్రాఫ్ నుంచి మనం ట్రీని డ్రా చేసిన తర్వాత ద టైసెట్ దట్ కంటైన్స్ ఓన్లీ 1 లింక్ అండ్ రెస్ట్ ట్విగ్ ఈస్ రెఫర్డ్ ఫండమెంటల్ టైసెట్.
అంటే ఈ గ్రాఫ్ నుంచి మనము ట్రీని డ్రా చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ని బేస్ చేసుకొని మనము టైసెట్ని డ్రా చేసినట్లయితే కనుక అది ఫండమెంటల్ టైసెట్ అవుతుంది అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్, అన్ని నెంబర్ ఆఫ్ లూప్స్ వస్తాయి అనమాట. అంటే ఒక లూప్లో ఖచ్చితంగా ఒకటే ఒక్క లింక్ ఉండాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సో లింక్ మాత్రం ఒకటే ఉండాలి. ఒకసారి తీసుకున్నటువంటి లింక్ని మళ్ళీ ఇంకొక లూప్లో మనం తీసుకోకూడదు. అంటే రిపీటెడ్గా అదే లింక్ని తీసుకోకూడదు అనమాట. అంటే ఒక లింక్ని ఒకేసారి తీసుకోవాలి, అది కూడా ఒకే లూప్లో తీసుకోవాలి. ఒక్కొక్క లింక్కి ఒక్కొక్క లూప్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఒక లూప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయినా ఉండొచ్చు. ఓకేనా? అది కండిషన్. ఓకే, దెన్ విల్ గో ఫర్ ట్రీ. So from the given graph we have a possibility of number of trees are there, but here I have given only one tree. ఓకేనా? ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ వస్తాయంటే, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను ఈ విధంగా, ఈ 3 మాత్రమే నేను లింక్స్ కింద తీసుకున్నాను. అలా ఒక గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ అనేవి పాసిబుల్ అవుతాయి. బట్ కానీ మనం ఏదైనా ఒక ట్రీని డ్రా చేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఆ ట్రీని డ్రా చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలా పడితే అలా డ్రా చేయడానికి వీలు లేదు. ఓకేనా? ఫస్ట్ కండిషన్ వచ్చి కంపల్సరీ అది ఓపెన్ లూప్లోనే ఉండాలి. అంటే ఏవైతే మనం లింక్స్ తీసుకుంటామో అవి నాన్ రిప్రజెంటేటివ్ సెగ్మెంట్స్ అనమాట, లైన్ సెగ్మెంట్స్. సో నాన్ రిప్రజెంటేటివ్ లైన్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ట్రీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఓపెన్లో ఉండాలన్నమాట. ఏ ఒక్కటి కూడా క్లోజ్డ్ లూప్ ఉండకూడదు. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ని ఇట్లా క్లోజ్ చేసామనుకో, ఇక్కడ ఒక లూప్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా? అట్లా ఉండకూడదు, ఓపెన్ సర్క్యూట్గా ఉండాలి. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి లింక్స్ ఎన్ని ఉండాలి, బ్రాంచెస్ ఎన్ని ఉండాలి అనే దానికి ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం లింక్స్ అండ్ బ్రాంచెస్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా డ్రా చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకున్నాము నెంబర్ ఆఫ్ నోడ్స్ 4 అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ అంటే 1 2 3 4 5 6 ఎలిమెంట్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ట్విగ్స్ అన్నా ట్రీ బ్రాంచెస్ అన్నా ఒకటే అనమాట. ఓకేనా? ఏంటి బ్రాంచెస్కి ట్విగ్స్కి డిఫరెన్స్ అంటే, ట్విగ్స్ అనేది ఓన్లీ మనం ట్రీలోనే మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా బ్రాంచెస్ కిందే కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? బట్ కానీ ట్రీలోకి వచ్చేటప్పటికి లింక్స్ బ్రాంచెస్ 2 ఉన్నాయి కాబట్టి ఆ బ్రాంచెస్కి డిఫరెన్స్ తెలియడం కోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్నటువంటి డార్క్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్విగ్స్ అంటాము. ఈ డాటెడ్ లైన్స్లో ఉన్నదాన్ని మనం లింక్స్ అంటాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు n-1. నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 4 కాబట్టి n-1 అంటే 4 - 1 = 3. కంపల్సరీగా ట్రీ బ్రాంచెస్ లేదా ట్విగ్స్ అనేవి 3 కంపల్సరీగా ఉండాలన్నమాట. మనకు వచ్చినటువంటి ఈ గ్రాఫ్ నుంచి, గ్రాఫ్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి కదా. ఆ 4 నోడ్స్ని బేస్ చేసుకొని మనం ఈ ట్విగ్స్ని డిఫైన్ చేసినప్పుడు 3 ట్రీ బ్రాంచెస్ లేదా ట్విగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అంటే 3 ట్విగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 ట్విగ్స్ ఉన్నాయా? 3 ట్విగ్స్ కంపల్సరీగా ఉండాలి అకార్డింగ్ టు ఫార్ములాస్. లింక్స్, నెంబర్ ఆఫ్ లింక్స్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ మైనస్ n-1 ఆర్ అదర్వైజ్ లింక్స్ L ఈక్వల్ టు E మైనస్ B అవుతుంది అనమాట. సో E మైనస్ B అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 మైనస్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 6 - 3 అంటే 3 అవుతాయి. లింక్స్ కంపల్సరీగా 3 ఉండాలి. అంటే లింక్స్ 3 ఉండాలి, బ్రాంచెస్ ట్విగ్స్ 3 ఉండాలి. 3 ట్విగ్స్ 3 లింక్స్ వచ్చే విధంగా మనం ట్రీని డ్రా చేయాలన్నమాట. ఓకేనా? అంటే ఓపెన్ లూప్ ఉండాలి, 3 లింక్స్ ఉండాలి, 3 ట్రీ బ్రాంచెస్ లేదా ట్విగ్స్ ఉండాలి. ఆ విధంగా వచ్చే విధంగానే మనము ట్రీని డ్రా చేయాలి. ఇంకే విధంగా డ్రా చేసినా, అంటే 4 బ్రాంచెస్ తీసుకున్నా లేకపోతే 4 లింక్స్ తీసుకొని డ్రా చేసినా అది ట్రీ అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. ట్రీ రాంగ్ అయితే నెంబర్ ఆఫ్ టైసెట్స్ కూడా రాంగ్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకంటే మనం లింక్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ లూప్స్ ఫామ్ అవుతాయి. ఆ లింక్స్ని బేస్ చేసుకొని మనం టైసెట్ని డ్రా చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ లూప్స్ అనేటువంటిది మనం మిస్టేక్ చేస్తే నెంబర్ ఆఫ్ టైసెట్స్ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఎంటైర్ ప్రాబ్లం మొత్తం కూడా రాంగ్ అయిపోతుంది. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉన్నాయి, ఈ ఓన్లీ 3 ట్విగ్స్ ఉన్నాయి. ఆ 3 ట్విగ్స్ నేను ఇక్కడ రాశాను, BED 3 ట్విగ్స్. లింక్స్ ఎన్ని ఉన్నాయి, ACF
సిఎఫ్ 3 లింక్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని నేను ట్రీ డ్రా చేశాను. ఫర్ ద అబౌవ్ ట్రీ ఓన్లీ 1 లింక్ అండ్ రెస్ట్ ట్విగ్స్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ పాత్ ఆర్ అ లూప్. చెప్పాను కదా, ఖచ్చితంగా ఒక లింక్ ఉండాలి, ఇంకా రిమైనింగ్ ఎన్ని ట్విగ్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా, ప్రాబ్లం లేదు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ లింక్స్ హ్యావింగ్ ద ట్రీ దట్ మచ్ నెంబర్ ఆఫ్ టై సెట్స్ ఆర్ పాసిబుల్. ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టై సెట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అనమాట. అంటే నువ్వు ఫార్ములాని కరెక్ట్గా డిఫైన్ చేసుకొని దాని నుంచి కరెక్ట్గా నెంబర్ ఆఫ్ లింక్స్ని నువ్వు కరెక్ట్గా డిఫైన్ చేసుకోవాలి. లేకుండా ఉంటే లింక్స్ టై సెట్స్ అన్నీ కూడా రాంగ్ అవుతాయి అనమాట. ద అబౌవ్ ట్రీ హ్యావింగ్ ఏ 3 లింక్స్, దట్స్ వై వీ హ్యావ్ పాసిబిలిటీ టు డ్రా 3 టై సెట్స్ ఓన్లీ. సో ఇక్కడ నేను రాసిన ఫార్ములా చూడండి, లింక్స్ ఈక్వల్ టు లూప్స్ ఈక్వల్ టు టై సెట్స్. ఓకేనా, సో ఇందులో లింక్స్ నువ్వు రాంగ్ రాసావనుకో లూప్స్ కూడా రాంగ్ వస్తాయి, లూప్స్ రాంగ్ వచ్చాయంటే టై సెట్స్ కూడా రాంగ్ వస్తాయి అనమాట. ఓకేనా, ఇక్కడ టై సెట్ 1 హ్యావింగ్ ఏబిఈ, దట్ వన్ ఈజ్ 1 టై సెట్. అంటే ఇందులో ఏబిఈ ఇక్కడ చూడండి, ఈ లూప్ మొత్తంలో కూడా ఏ అనేటువంటిది ఒక్కటే ఒక లింక్ అండ్ రిమైనింగ్ 2 కూడా బ్రాంచెస్ అనమాట. అది ఇక్కడ టై సెట్ 1 ఏబిఈ. సో ఏ ఈజ్ ఏ లింక్ అండ్ బిఎఫ్ ఆర్ ట్విగ్స్. టై సెట్ 2 ఈక్వల్ టు సిబిడి, సి ఈజ్ ఏ లింక్, బిడి ఆర్ ట్విగ్స్. టై సెట్ 3 ఈజ్ ఏ ఎఫ్డిఈ అండ్ ఎఫ్ ఈజ్ ఏ లింక్ అండ్ డిఈ ఆర్ ట్విగ్స్. దీంట్లోకి వెళ్ళి సిబిడిలోకి వెళ్ళి సి అనేటువంటిది లింక్, బిడి అనేటువంటిది ట్విగ్స్. తర్వాత డిఈఎఫ్ అనేటువంటి టై సెట్ని తీసుకున్నట్లయితే ఎఫ్ అనేటువంటిది లింక్, డిఈ అనేటువంటిది ట్విగ్. ఆ విధంగానే మనకి ఇక్కడ 3 టై సెట్స్ వచ్చాయన్నమాట. టై సెట్ 1, టై సెట్ 2, టై సెట్ 3. తర్వాత టై సెట్ మ్యాట్రిక్స్కి ఫామ్ చేయడానికి ఇప్పుడు దాకా మనం ఫండమెంటల్ టై సెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇక్కడ ట్రీ గ్రాఫ్ ఎట్లా డ్రా చేయాలి, గ్రాఫ్ నుంచి ట్రీ ఎట్లా డ్రా చేయాలి, ట్రీ నుంచి మనము కండిషన్స్ బేస్ చేసుకొని లింక్స్ లూప్స్ ఎట్లా ఫామ్ చేసుకోవాలి, టై సెట్ అంటే ఏంటనేది రాసాం. ఇప్పుడు మనకి ఇక్కడ టై సెట్ మ్యాట్రిక్స్ని ఎట్లా డిఫైన్ చేసుకోవాలో చూద్దాం. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. టై సెట్ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేసే దాంట్లో ఫస్ట్ కండిషన్ వచ్చి ఇట్ రిప్రజెంటెడ్ ఓరియంటేషన్ ఆఫ్ బ్రాంచెస్ విత్ రెస్పెక్ట్ టు టై సెట్ కరెంట్. ఏదైతే గ్రాఫ్ ఉంటుందో దాంట్లో యారో మార్క్స్ అనేవి ఇండికేషన్ ఆఫ్ కరెంట్ అనమాట. ఓకేనా, అంటే వీటిని రిప్రజెంట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ప్రాబ్లం ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లంలో కనుక డైరెక్షన్స్ వాళ్ళు ఇచ్చేస్తే ఆ డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డైరెక్షన్స్ వాళ్ళు ఇవ్వకపోతే మనం మన ఇష్టం వచ్చినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్స్ మనం తీసుకోవచ్చు. బట్ కానీ దాంట్లో కూడా ప్రాపర్ మేనర్ని ఫాలో అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, కరెంట్ ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అవుతుంది. అదేవిధంగా ఇట్లా ఫ్లో అయింది, ఇట్లా కూడా ఫ్లో అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు డివైడ్ అయింది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు డ్రా చేయకూడదు. ఓకేనా, ఈ ప్రాపర్ వేని ఫాలో అయినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు డివైడ్ అయింది కాబట్టి అది ఇటు వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా ఫ్లో అయింది. ఒక ప్రాపర్ వేని బేస్ చేసుకొని నువ్వు డైరెక్షన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే మనం ఓరియంటేషన్స్ అంటాం ఇక్కడ. ఓకేనా, ఓరియంటేషన్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఓరియంటేషన్స్ తీసుకొని మనం గ్రాఫ్ డ్రా చేసి వాటికి మనం టై సెట్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే మన ఓన్ డైరెక్షన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఆ ఓరియంటేషన్ ఇట్ రిప్రజెంట్స్ ది కరెంట్. అంటే ఈ యారో మార్క్ ఇండికేట్స్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఆ డైరెక్షన్లో వెళ్తుంది అనే ఇండికేషన్. సెకండ్ పాయింట్, విత్ ఫండమెంటల్ టై సెట్ అజ్యూమ్ టై సెట్ కరెంట్ ఈ సేమ్ డైరెక్షన్ ఆఫ్ లింక్. లింక్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనము ఒక టై సెట్ యొక్క డైరెక్షన్ని డిసైడ్ చేస్తాం అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ ట్రీలో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ డైరెక్షన్ బేస్ చేసుకొని లూప్ డైరెక్షన్ని డ్రా చేస్తాం. అదే సెకండ్ పాయింట్. అంటే ఇప్పుడు చూడండి, ఈ లింక్ ఎట్లా ఉంది, డైరెక్షన్ ఇట్లా ఉంది కాబట్టి లూప్ యొక్క ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ కూడా మనం అదే డైరెక్షన్లో ఇచ్చాం. ఈ ఎఫ్ అనేటువంటి లింక్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఇట్లా ఉంది కాబట్టి సేమ్ అదే డైరెక్షన్లో లూప్ కరెంట్ని ఇచ్చామన్నమాట. ఈ ఏ అనేటువంటి లింక్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది కాబట్టి లూప్ యొక్క డైరెక్షన్ కూడా అదే విధంగా ఇచ్చాం. ఆ విధంగానే ఇవ్వాలన్నమాట. ఓకేనా, అది సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అంటే లింక్ యొక్క డైరెక్షన్లోనే లూప్ యొక్క డైరెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అదే టై సెట్ యొక్క కరెంటు డైరెక్షన్. ఓకే, అయితే ఆ డైరెక్షన్ బేస్ చేసుకొని మనము టై సెట్స్ డ్రా చేసిన తర్వాత ఆ టై సెట్ యొక్క వాల్యూని డిసైడ్ చేస్తాం. ఆ వాల్యూని దేని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాము అంటే లూప్ డైరెక్షన్ లేదా లింక్ డైరెక్షన్లోనే అదర్ బ్రాంచ్ ఆర్ అదర్ ట్విగ్ ఆర్ అదర్వైజ్ అదర్ లింక్ ఉంటే గనక, అంటే
లూప్ డైరెక్షన్ లింక్ డైరెక్షన్లోనే ట్విగ్ ఉన్నట్లయితే మనం ఎట్లా డ్రా చేస్తామంటే దాన్ని +1గా తీసుకుంటాం అనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ లూప్ని కన్సిడర్ చేసుకున్నాం. ఈ లూప్లో ద ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉంది, లింక్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంది. సేమ్ ఇదే డైరెక్షన్లో ఉంటే గనక ఓకేనా, ఏదేని ఆ లూప్లో ఉన్నటువంటి అదర్ ట్విగ్ ఏదైనా సేమ్ అదే డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం +1 కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేసు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే కనుక మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, అది ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మైనస్ ఏంటి అంటే -1 అంటే డైరెక్షన్ ఆఫ్ టైసెట్ కరెంట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ బ్రాంచ్. టైసెట్ కరెంట్ ఏదైతే డైరెక్షన్ ఉంటుందో, టైసెట్ కరెంట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది, లింక్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ లింక్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటే -1 అవుతుంది. ఒకవేళ మనం ఒక లూప్ తీసుకున్నప్పుడు ఆ లూప్లో ఇంకేది అదర్ ఎలిమెంట్ యొక్క బ్రాంచ్ అనేటువంటిది ఇంక్లూడ్ అయ్యి ఉండకపోతే దాన్ని మనం 0 కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇట్స్ మీన్ 0 = బ్రాంచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ ఇన్ ద టైసెట్ కరెంట్. ఓకేనా, దాన్ని మనం ఇక్కడ 0 కింద తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, ఇది ట్రీ, ఇది ట్రీ. ఈ ట్రీలో నెంబర్ ఆఫ్ నోడ్స్ 4, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 3, నెంబర్ ఆఫ్ లింక్స్ 3. ఓకేనా, అదే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ టైసెట్ మ్యాట్రిక్స్ అని డ్రా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ద అబౌట్ ట్రీ హ్యాస్ 3 లింక్స్, దట్స్ వై వీ హ్యావ్ 3 లూప్స్, దట్స్ వై వీ హ్యావ్ 3 టైసెట్స్. 3 టైసెట్స్ మనకి ఇక్కడ 3 లింక్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 లింక్స్ ఉన్నాయి కాబట్టి 3 టైసెట్స్ వస్తున్నాయి. ఆ 3 టైసెట్లో టైసెట్ 1 = ABE, దట్ వన్ ఈజ్ 1 లూప్, ABE, that one is 1 loop, and CBD, that one is another loop, and DEF, that one is another loop. Okay, so those loops I have mentioned here, ABE and CBD, and our tisets వచ్చి FDE. Okay na, FDE. Okay, these are the 3 tisets. దీంట్లో మనం దీన్ని ఫస్ట్ టైసెట్ని L1 లూప్ 1 గాను, సెకండ్ టైసెట్ని లూప్ L2 గాను, అండ్ థర్డ్ టైసెట్ లూప్ 3 L3 గాను మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు L1 చూడండి, L1లో మనకి ఏమేమి ఉన్నాయి, ABE అంటే ఏమేమి, ఇదే కదా ABE. ఓకే, ఈ 3 ఉన్నటువంటి దాంట్లో 2 బ్రాంచెస్, అదర్వైజ్ 2 ట్విగ్స్, ఒక లింక్ ఉందన్నమాట. ఈ 2 ట్విగ్స్ 1 లింక్లో ABE అనేటువంటి వాటికి మాత్రమే మనం 1s వస్తాయి అనమాట. ABE అనేటువంటి వాటికి మాత్రమే 1s వస్తాయి. ఇంకా రిమైనింగ్ అన్నిటికి కూడా 0లు అనమాట. ఎందుకు, ఈ లూప్లో రిమైనింగ్ ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి. ఇంక ఏ ఎలిమెంట్ వచ్చినా కానీ అవన్నీ 0లు అయిపోతాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్కి డైరెక్షన్స్ డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేయాలి చూడండి, ఏ అనేటువంటి మనం లింక్ని బేస్ చేసుకొని టైసెట్ని డ్రా చేస్తాం కాబట్టి లింక్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా +1 రాసేయాలి బ్లైండ్గా. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, వేరే దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం అంటూ ఏం లేదు. ఇక్కడ ఏ అనేటువంటిది +1 కాబట్టి 1 రాసేసాం ఏ. ఓకేనా, అయిపోయింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ సి అనేటువంటి లింక్ ఉంది కదా, సి అనేటువంటి లింక్ కూడా సెకండ్ లూప్లో వస్తుంది కాబట్టి సెకండ్ లూప్లో సి అనేటువంటిది బ్లైండ్గా 1 రాసేస్తాం +1. అదేవిధంగా ఎఫ్ అనేటువంటిది ఒక లింక్ థర్డ్ లూప్లో ఉంది కాబట్టి ఆ థర్డ్ లూప్లో ఎఫ్ అనేటువంటిది బ్లైండ్గా మనము 1 రాసేస్తాం. ఇంకా రిమైనింగ్ ఎట్లా డిసైడ్ చేస్తాము అంటే, ఇందులో బి ఉంది, ఈ ఉంది కదా, ఇప్పుడు ఈ బి అనేటువంటిది చూడండి, ఏ అనేటువంటిది ఈ డైరెక్షన్లో ఉందా, ఇంకా రిమైనింగ్ చూడండి ఆ లూప్ని మనం ఇట్లా రాసినట్లయితే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుందని మీనింగ్. అంటే ఈ లూప్ యొక్క డైరెక్షన్లోనే ఉంది కదా ఈ బి కూడా. ఓకేనా, అంటే ఏమైతుంది, ఇట్లా వచ్చి ఇట్లానే ఫ్లో అవుతుంది. అంటే ఈ బి అనేటువంటిది ఏ బి ఈ 2 కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే లింక్ యొక్క డైరెక్షన్లోనే ట్విగ్ ఉంటే కనుక దాన్ని కూడా మనం +1 కిందే రాస్తాం అనమాట. అంటే బి కూడా +1 వస్తుంది. బట్ కానీ ఇది చూడండి, ఈ లూప్లో కరెంట్ ఫ్లో ఇట్లా అవుతుంటే, అంటే ఇది ఇట్లా వస్తుంటే ఇదేమో ఇటు దీనికి ఆపోజిట్లో వస్తుంది అనమాట. ఓకేనా, సో అట్లా ఆపోజిట్లో వస్తుంటాయి. అంటే లూప్ యొక్క డైరెక్షన్ లేదా టైసెట్ యొక్క కరెంట్ డైరెక్షన్కి ఏదేని ట్విగ్ అనేటువంటిది ఆపోజిట్లో ఉంటే అది -1 అవుతుంది. అందుకే ఇక్కడ -1 వచ్చింది.
ఓకేనా. ఇప్పుడు ఈ లూప్ తీసుకుందాం. సెకండ్ లూప్ చూడండి, ఫ్లో ఆఫ్ కరెంట్ లింక్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంది కాబట్టి లూప్ యొక్క డైరెక్షన్ కూడా అదే విధంగా ఉంది. అంటే ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ లింక్ యొక్క డైరెక్షన్లోనే ఈ డి ఉంది, బి కూడా ఉంది అనమాట. బి డి అనేటువంటి రెండు ట్విక్స్ కూడా లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతున్నాయి, అంటే సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. కాబట్టి ఏదైతే నీకు ఇక్కడ ఎలిమెంట్స్ సిడిబి ఉందో ఆ సిడిబి అనేటువంటివి కూడా సిడిబి బిసిడి ఈ మూడు కూడా పాజిటివ్నే అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఆ లూప్లో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో కింద రాసాము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ లూప్ థర్డ్ లూప్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో ఫ్లో ఆఫ్ కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది, ఇట్లా ఫ్లో అవుతుంది. అంటే ఇందులో కూడా ఏమవుతుంది, ఎఫ్ డైరెక్షన్లోనే అంటే లూప్ యొక్క కరెంటు లేదా టైసెట్ యొక్క డైరెక్షన్లోనే అన్ని ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ సేమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డిఎఫ్ఈ అంటే ఈ డిఈఎఫ్ అనేటువంటి మూడు కూడా డిఈఎఫ్ అని మూడు కూడా పాజిటివ్నే వస్తాయి. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరోలు అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇది టైసెట్ మ్యాట్రిక్స్. అండ్ టైసెట్ అంటే ఏంటి, ఫండమెంటల్ టైసెట్ అంటే ఏంటి, టైసెట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది. ఓకేనా. ఇంతకుముందు నేను మీకు ఒక లాజిక్ చెప్తాను అని చెప్పాను. ఓకేనా. లాజిక్ ఏంటి అంటే టైసెట్ మ్యాట్రిక్స్, కట్ సెట్ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఉన్నాయి. బట్ కానీ మన నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సింథసిస్లో మాత్రం అకార్డింగ్ టు జేఎన్టీయూ సిలబస్ మనకున్నది రెండు టాపిక్స్. ఒకటి వచ్చి కట్ సెట్, రెండోది వచ్చి టైసెట్. ఒకటి వచ్చి కట్ సెట్, ఒకటి వచ్చి కట్ సెట్, ఇంకొకటి వచ్చి టైసెట్. ఈ రెండే టాపిక్స్ ఉన్నాయన్నమాట మనకి దేంట్లో, నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సింథసిస్లో. సో కాబట్టి మనం బ్లైండ్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ టైసెట్ అండ్ కట్ సెట్ని డ్రా చేసేటప్పుడు కట్ సెట్లో సిని తీసుకోండి, మీరు టైసెట్లో టీని తీసుకోండి, ఫస్ట్ లెటర్. ఓకేనా. ఈ టైసెట్లో టీ అండ్ కట్ సెట్లో సి వచ్చింది కదా, ఈ సికి ముందు ఏం లెటర్ ఉంటుంది, బి ఉంటుంది. ఈ టైసెట్లో టీకి ముందు మీరు ఏం రాస్తారంటే ఎల్ రాయండి. ఓకేనా. ఎందుకు ఎల్ రాయాలి అంటే ఒక ట్రీని తీసుకుంటే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి, బ్రాంచెస్ కనిపిస్తున్నాయి, ట్రీ బ్రాంచెస్, వీటిని మనం ట్రీ బ్రాంచెస్ అంటాం. ఇంకొకటి లింక్స్ కనిపిస్తున్నాయి. అవి రెండే కదా మనకు ఉండేది, అవి రెండే ఇక్కడ మనం రాసాం. ఇది వచ్చి ట్రీ బ్రాంచెస్, ఇది వచ్చి లింక్. ఓకేనా. అంటే ఇప్పుడు కట్ సెట్ని డ్రా చేసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ వస్తాయో ఆ ట్రీ బ్రాంచెస్ని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ వస్తాయి అన్నమాట. అదే టైసెట్ని తీసుకున్నట్లయితే ఈ టైసెట్ అనేటువంటిది ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయో ఆ పర్టికులర్ ట్రీలో ఆ నెంబర్ ఆఫ్ లింక్స్ని బేస్ చేసుకొని అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్ని డ్రా చేస్తాం బ్లైండ్గా. ఇంకా చెప్పాలంటే సికి ముందు లెటర్ బి, టీకి ముందు వచ్చేటువంటి లెటర్ ఎల్. ఓకేనా. అంటే కట్ సెట్కి ఏమో ట్రీ బ్రాంచెస్ని బేస్ చేసుకొని కట్ సెట్ని డ్రా చేస్తాము, టైసెట్లు ఏమో లింక్స్ని బేస్ చేసుకొని టైసెట్స్ని డ్రా చేస్తాం అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్నే తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ట్రీ బ్రాంచెస్ ఉన్నాయి, 1 2 3 ట్రీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. వీటిని మనం ట్విక్స్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ 3 ట్రీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ సెట్స్ కూడా 3 కట్ సెట్స్ పాసిబుల్ అవుతాయి. ఎట్లా, ఇక్కడ ఇది ఒక కట్ సెట్, ఇది ఒక కట్ సెట్, ఇది ఒక కట్ సెట్. ఓకేనా. అంటే ఒక్కొక్క కట్ సెట్లో ఒక ట్రీ బ్రాంచ్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ 3 ట్రీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి 3 కట్ సెట్స్ పాసిబుల్ అవుతాయి. అదేవిధంగా టైసెట్ తీసుకున్నాం అనుకో, ఎన్ని లింక్స్ ఉన్నాయి, 3 లింక్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 లింక్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 టైసెట్స్ వచ్చాయి ఇక్కడ.
ఓకేనా? ఈ 2 టాపిక్స్ని ఇట్లా బ్లైండ్గా గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పుడు ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి మీరు రాసుకోండి. సికి ముందు లెటర్ ఏంది, ఏబిసిడిఈ అట్లా తీసుకున్నా కానీ సికి ముందు బి లెటరే కదా. సో కాబట్టి కట్ సెట్లో సిని మనం ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేసుకుంటే దానికి ముందు బి ఉంటుంది. కాబట్టి ఎన్ని ట్రీ బ్రాంచెస్ లేదా ట్విగ్స్ వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ పాసిబుల్ అవుతాయి. టీ ముందు లెటర్ ఎల్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టై సెట్స్ మనం కన్సిడర్ చేసుకుంటే LMNOPQRST. ఎల్ తర్వాతనే టీ వస్తుంది అనమాట. ఇక్కడ బి తర్వాతనే సి వస్తుంది అనమాట. ఈ బేసిక్ థింగ్ ఏదైతే అంటే బ్లైండ్గా దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టై సెట్స్ ఉంటాయి అనేది మనకి మైండ్లో ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా?